హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలంలోని సురారం గ్రామంలో ఆదివారం నిర్వహించిన రైతుల సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించి కీలక తీర్మానాలను ఆమోదించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, సాగునీటి సమస్యలను పరిష్కరించడం, నాణ్యమైన విత్తనాలు మరియు ఎరువుల సరఫరా, వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, రైతుల సమస్యలపై తక్షణ చర్యలు చేపట్టడం వంటి అంశాలను సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా రైతు ప్రతినిధులు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరియు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారం సాధించే వరకు నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు రైతులు, రైతు నాయకులు మరియు గ్రామ పెద్దలు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. రైతుల అభ్యున్నతికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. వ్యయాన్ని తగ్గించేందుకు రైతు వాటా 50%తో వ్యవసాయ పనులకు ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయాలి. 7వది ధాన్యం మరియు ఇతర పంటల కొనుగోలు విధానాన్ని పరిష్కరించి రైతులు వారాల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద వేచి ఉండే పరిస్థితి లేకుండా ముందస్తు ప్రణాళికతో కొనుగోలు నిర్వహించాలి. 8వది డీజిల్, విద్యుత్, విత్తనాలు, ఎరువులు, కూలీ ఖర్చుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని రైతు ఆదాయం పెరిగే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలి. 9వది రైతుల పిల్లలు స్వయం ఉపాధితో ఏదైనా పని చేసుకొని బ్రతకాలి అనుకుంటే ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా మన రాష్ట్రంలో పేదలకు ముద్రణాలు ఇవ్వడం లేదు. జనాభా ప్రాతిపదికన 2025 వరకు ముద్రణాల పంపిణీలో జాతీయ స్థాయిలో చేరుకోవడానికి తెలంగాణ రాష్ట్రం 71 లక్షల ముద్రణాలు వెనుకబడి ఉంది. ముద్రణాల మంజూరులో జరిగిన అన్యాయాన్ని సరిచేయడానికి తెలంగాణలోని బ్యాంకులకు అదనపు టార్గెట్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించాలి. ఈ విషయాలను అనుసరించుకొని మేము పోరాడేది ఒకటి ఏంటని చెప్పంటే ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి ద్వంద్వ వైఖరితోటి రైతులను నిట్టలు ముట్టుకున్నాయి. కాబట్టి వీటిని ఈ రోజుకైనా కూడా కలిసి చేసి రైతులకు న్యాయం చేయాలని రైతు రక్షణ కమిటీ పట్టుదల పోరాటం చేస్తున్నాం. అలాగే వాళ్ళు ఇచ్చిన ఎరువులకు 3 నుంచి 350 వరకు పెంచే ఒక బస్తాకు 40 కిలో బస్తాకు 3 నుంచి 350 రూపాయలు పెంచడండి. దానికి గల కారణం చెప్పాలి. అలాగే మనం పండించి పంట అమ్ముకోవడానికి ఒక కింటాకు 72 రూపాయలు పెంచడండి, మొక్కలకు 12 రూపాయలు పెంచడండి. దీనిలో లోపాలు ఏముండో సరి చేసుకొని ఈ రోజు వరకైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని చెప్పేసి కోరుతున్నాం. ఏమనంటే రైతే రాజు అంటారు, రైతు లేని రాజ్యం అంటారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. కాబట్టి ఏంటంటే ఇకనైనా కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు అనుసరించి ఒక్క దగ్గర మాట్లాడుకొని కూర్చుకొని అందరికీ వివరణ చెప్పాలని కోరుతున్నాం. అలాగే ఇంకొక విషయం ఏంటని చెప్పంటే ఎంతసేపటికి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రమే నెట్టుడు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రమే నెట్టుడు ఇవన్నీ కాదు. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా రైతులకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇకనైనా రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై కిసాన్. ఒక్క నిమిషం, కోతుల పేరుగా పంటల మార్పిడి విధానం అంటారు కదా, అసెంబ్లీలో తీర్మానం మీద కోతులను కంట్రోల్ చేస్తే మేము పంట మార్పిడి విధానం చేస్తామని ఇది కూడా ఇచ్చేసి జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రైతుల ఐక్యత వర్ధిల్లాలి, రైతుల ఐక్యత వర్ధిల్లాలి. రైతు భరోసా రాని రైతులకు వెంటనే అమలు చేయాలి, రైతు భరోసా రాని రైతులకు వెంటనే అమలు చేయాలి, రుణమాఫీ కాని రైతులకు వెంటనే చేయాలి, రుణమాఫీ కాని రైతులకు వెంటనే విడుదల చేయాలి. కోతుల పేద పంట మార్పిడి విధానం కావాలంటే కోతులను తగ్గించేది